నాకు తెలిసినంత వరకు అయితే 30 to 45 minutes లో అయితే మేము చేరుకోగలం. సో మనం ఈ రోడ్ల నుండి అయితే వెళ్ళాలి. బ్యాక్ సైడ్ గేట్ ఇలా ఉంటది అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని రాశారనమాట, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. ఇప్పుడైతే గాలికొండ వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాం. ఇంకా రీచ్ అవ్వడానికి 19 kilometers ఉంది. స్టార్టింగ్ లోని హోటల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అదేనమాట ఎంట్రన్స్. చూసారు కదా, బొర్రా కేవ్స్ అని ఉంది. ఇక్కడ కూడా మంకీస్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. దీని హైట్ వచ్చేసి 2313 మీటర్ల హైట్ అనమాట. ఇదేమొచ్చి 10 లక్షల ఏళ్ళ క్రితం నాటిది అనమాట ఈ బొర్రా కేవ్స్. వాట్సాప్ బడీస్, హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ అరకు సిరీస్ అంతా మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియోలో మనం అరకు వ్యాలీ నుండి బొర్రా కేవ్స్ వెళ్ళబోతున్నాం అనమాట, NS 125 బైక్ మీద. సో ఇక్కడ నుండి అక్కడికి 35 kilometers ఉంది. సో అక్కడికి వెళ్ళాక వ్లాగ్ కంటిన్యూ చేస్తా. సో బడీస్, బొర్రా కేవ్స్ చేరుకోవడానికి ఇంకా 32 kilometers ఉందన్నమాట. అండ్ టైం అయితే మాకు ఇక్కడ 58 minutes చూపిస్తుంది. బడీస్, బొర్రా కేవ్స్ చేరుకోవడానికి ఇంకా 25 kilometers ఉంది. దారిలోని మధ్యలోని గాలికొండ వ్యూ పాయింట్ ఒకటిను అండ్ ఒక చర్చ్ ఉంటది అనమాట. లొకేషన్ చాలా బాగుంటది. ఆ రెండు కూడా కవర్ చేసుకొని అప్పుడు బొర్రా కేవ్స్ కి వెళ్తాం. వెళ్తున్న దారిలో మీకు 2 లొకేషన్స్ చూపిస్తాను అన్నాను కదా, గాలికొండ వ్యూ పాయింట్ ఒకటి, చర్చ్ ఒకటి. సో ఇదే అనమాట ఆ చర్చ్. సో మనం ఈ రోడ్ల నుండి అయితే వెళ్ళాలి. పైకి వెళ్ళాక లొకేషన్ చూపిస్తాను ఎలా ఉందో. సో బడీస్, ఇక్కడైతే వే లేనట్టుంది. అండ్ అక్కడ చూసారు కదా, ఫెన్సింగ్ ఉందన్నమాట. అంతా వే లేనట్టుంది. మేము బ్యాక్ సైడ్ నుండి వెళ్ళాలనుకుంటా. ఒకసారి చూస్తాం బ్యాక్ సైడ్ నుండి దారి ఉందో లేదని. సో మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాం. సో చూసారు కదా, ఇక్కడైతే డు నాట్ క్రాస్ ద ఫెన్స్, ఫోటో వీడియో షూటింగ్ ప్రొహిబిటెడ్ అని ఉంది. మరి చూడాలి ఒకసారి, బ్యాక్ సైడ్కి వెళ్ళి మేము చూస్తాం, ఎవరినైనా అడగాలి. మళ్ళీ వెనక్కి వస్తున్నాము. సో అటు సైడ్ వే ఉందంట బ్యాక్ సైడ్. సో అక్కడికైతే వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ గేట్ ఇలా ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ ఇక్కడ చూడాలనుకుంటే మీరు బైక్ ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, చూద్దాం ఆగండి. చర్చ్ టైం మార్నింగ్ 10 to 1 PM అంట. సో సండే వర్షిప్ అది. విజిటర్స్ కీప్ సైలెన్స్ అని ఉంది. సో కామ్గా మనం వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోవడమే, వీళ్ళకి డిస్టర్బ్ చేయకుండా. ఫొటోస్ వీడియో తీసి అయితే వెళ్ళిపోదాం, కంటిన్యూ చేద్దాం వ్లాగ్ని. సో బడీస్, లోపలికి అయితే వచ్చేసాను. లొకేషన్ చూడండి, సూపర్గా ఉంది అసలు. ఇక్కడ చాలా తెలుగు ఫిలిమ్స్ కూడా షూటింగ్ అయ్యాయి అనమాట. నాకు తెలిసినంత వరకు అయితే నాకు ఒకటే తెలుసు, నేను శైలజ మూవీ ఉంది కదా. సో ఆ మూవీ ఇక్కడే షూటింగ్ చేశారు. అండ్ లొకేషన్ చూసారు కదా ఎంత బాగుందో, పీస్ఫుల్గా కామ్గా ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని రాశారనమాట, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. మాకేదో భయం వేస్తుంది. అంటే నేను చాలామంది, మా ఫ్రెండ్స్ చాలామంది తీసుకున్నారు ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు. మరి ఇక్కడ ఎందుకు ఇలా రాసి ఉందో నాకైతే తెలియట్లేదు. సో చూసారు కదా, ఎక్కడ పడితే అక్కడ ఫోటో వీడియో షూట్ ప్రొహిబిటెడ్ అని ఉంది. చూపించదు. సో చూసారు కదా. సో బడీస్, ఈ చర్చ్ పేరు అయితే సంక్రమేట బాప్టిస్ట్ చర్చ్ అనమాట. సో చూసారు కదా వ్యూ ఎలాగుందో ఇక్కడ నుండి. అండ్ ఇటు సైడ్ రండి, ఇటు సైడ్ వ్యూ చూపిస్తాను. సో అటు సైడ్ చూడండి వ్యూ ఎలాగుందో, కూర్చోడానికి కూడా ఉంది. ఈ బాప్టిస్ట్ చర్చ్ వ్యూ అయితే చూపించాను కదా. సో ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇప్పుడైతే గాలికొండ వ్యూ పాయింట్ ఒకటిను, ఇంకోటి బొర్రా గృహలు, అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. సో ఇదైతే చూసారు కదా, ఇది కాఫీ ప్లాంటేషన్ అనమాట. ఈ రోడ్ చూడండి, ఈవినింగ్ 3-4 ఆ టైం అయ్యేసరికి ఫుల్ హడావిడిగా ఉంటుంది. ఇప్పుడైతే మార్నింగ్ కదా, ఇప్పుడు కూడా బాగుంది చూడండి. సో అదే లోపల కాఫీ ప్లాంటేషన్కి ఎంట్రీ అనమాట. మాకు ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి మేము లోపలికి అయితే వెళ్ళట్లేదు. చూడండి బడీస్, ఇప్పుడైతే గాలికొండ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం.
సో ఇదే వ్యూ పాయింట్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకా స్టాల్స్ ఉన్నాయి, కబాబ్స్ అన్ని అమ్ముతున్నారు. సో ఇక్కడ కూడా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే గాలికొండ వ్యూ పాయింట్కి వెళ్దాం. సో వచ్చిన బట్టి వ్యూ అయితే చాలా బాగుంది. సో చూసారు కదా వ్యూ ఎలా ఉందో, సూపర్ కదా, చాలా బాగుంది. అండ్ చాలా మంది వచ్చారు కూడా, చూడండి టూరిస్ట్ కూడా చాలా మంది వచ్చారు. బడీస్ గాలికొండ వ్యూ పాయింట్ మరియు చర్చ్ అయితే చూపించాను కదా. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం బుర్రా గృహాలకి. సో ఇంకా రీచ్ అవ్వడానికి 19 కిలోమీటర్స్ ఉంది. సో బడీస్ మొత్తానికి అయితే బుర్రా గృహాలకు వచ్చాం. సో చూసారు కదా చాలా మంది వచ్చారు టూరిస్టులు కూడా. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను, లోపలికి వెళ్ళే గృహాలు చూపిస్తాను. సో స్టార్టింగ్లో చూసారా, స్టార్టింగ్లోని హోటల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడే స్టార్టింగ్లోనే ఒక 5-6 హోటల్స్ ఉన్నాయి. సో బడీస్ ఇక్కడ నుండి అయితే బుర్రా గృహాలు చేరుకోవడానికి 700 మీటర్స్ ఉంటుంది అనమాట. ఆ హోటల్స్ అవన్నీ దాటుకొని వెళ్ళాలి. సో ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ దాటుకొని వెళ్తే మనకి బుర్రా గృహాలు రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది అనమాట. చూసారు కదా ఎన్ని కార్స్ ఉన్నాయో. ఈరోజు ఫ్రైడే అనమాట, అయినా కూడా చూసారు కదా టూరిస్టులు అందరూ ఎంతమంది వచ్చారు. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. బడీస్ మొత్తానికి అయితే బుర్రా గృహాలు చేరుకున్నాం. సో అదేనమాట ఎంట్రన్స్. చూసారు కదా బుర్రా కేవ్స్ అని ఉంది. అండ్ ఇక్కడ కొంతమంది కూర్చోవడానికి టేబుల్స్ గట్రా ఉన్నాయి. అండ్ ఎవరైనా హ్యాండ్ బ్యాగ్స్ గట్రా తెచ్చుకుంటే అక్కడ పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ చూడండి వెనకాతల మొత్తం స్టాల్స్ అన్నీ ఉన్నాయి. ఈ బ్యాక్ సైడ్ అవన్నీ స్టాల్సే అనమాట. సో చూడండి ఇక్కడ కొత్త అట్రాక్షన్ ఉంది, రీసెంట్గా పెట్టారు, జిప్ లైన్. సో అలా చూసారు కదా, మనం అక్కడ నుండి స్టార్ట్ అయితే ఎండింగ్ వరకు అక్కడ వరకు అలాగ వెళ్తాం వైర్ ద్వారా. సో పెర్ మెంబర్కి 500 రూపీస్ అనమాట టికెట్. సో ఇక్కడైతే నా బ్యాగు మా ఫ్రెండ్ బ్యాగ్ అయితే పెట్టిస్తాం. సో ఇక్కడ పెట్టేసి మనం వెళ్ళాలన్నమాట. సో 2 బ్యాగ్స్ పెట్టాం కాబట్టి 20 రూపీస్. ఈ టికెట్ మనం లాస్ట్ వరకు ఉంచుకోవాలన్నమాట. ఈ టికెట్ పోతే బ్యాగ్స్ ఇవ్వరు. సో ఇది చూసారు కదా ఇది ఎంట్రన్స్ అనమాట. ఒక మెంబర్కి 80 రూపీస్ టికెట్. అండ్ కెమెరాస్ ఏమైనా తెచ్చుకుంటే ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా అవుతాయి. సో ఇప్పుడైతే మనం ఎలాగ నడాలన్నమాట, ఇదంతా ముందుకెళ్ళాలి. ఇక్కడ కూడా మంకీస్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అది చూడండి గోక్కుంటుంది, చూడడానికి ఉంటుంది, రిలాక్స్ అవ్వడానికి. సో ఇక్కడైతే బోర్డు చూసారు కదా, జాగ్రత్తగా ఉండండి, బీవేర్ ఆఫ్ మంకీస్ అని ఉంది. అది ఫుడ్ కోసం వస్తాయి అనమాట. ఫుడ్ కోసం వచ్చి మొబైల్ ఫుడ్ అనుకొని లాగేస్తాయి. సో ఆ వ్యూ దగ్గరికి అయితే వెళ్దాం, చాలా బాగుంది అక్కడ. చూసారు కదా ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. చిన్న రివర్ లాగా ఉంది చూడండి, ఆ కొండలు చాలా బాగుంది. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. వెళ్తున్న దారిలో చిన్న గుడిలా ఉంది. సో అది ఒకసారి చూసుకొని గృహ లోపలికి వెళ్దాం. ఇక్కడ చూసారు కదా నంది విగ్రహం అయితే ఉంది చూడండి, చాలా మంది వస్తున్నారు. ఇంకా వచ్చాం కదా మనం బుర్రా కేవ్స్కి అయితే. ఇదిగోండి చూడండి ఎలాగున్నదో లొకేషన్ అయితే. మన బుర్రా కేవ్స్ ఏమొచ్చి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కేవ్ అనమాట. మన కంట్రీలోనైతే మన లార్జెస్ట్ కేవ్ అనమాట ఇది. దీని హైట్ వచ్చేసి 2313 మీటర్ల హైట్ అనమాట ఇది. ఇప్పుడైతే కిందకి దిగుతున్నాం చూడండి, చాలా మంది వస్తున్నారు టూరిస్టులు, ఫోటోగ్రాఫర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, గైడ్స్ కూడా కింద ఉంటారంట. దీనికోసం ఇంకా బాగా చెప్తారు. కాకపోతే మేము కొన్ని పాయింట్స్ రీసెర్చ్ చేసాం, వాటి కోసం అయితే మేము చెప్తాం. ఇప్పుడు ఈ బుర్రా కేవ్స్ ఉంది కదా, ఈ బుర్రా కేవ్స్ని 1807లోని మన బ్రిటిష్ సైంటిస్ట్ కనిపెట్టారు అనమాట. అతని పేరు విలియం కింగ్ అనమాట. అతని పేరు మన తెలుగులోనైతే బొర్రాన్ని రంధ్రం అని పిలుస్తారు అనమాట తెలుగులో మామూలుగా అయితే. ఇదేమొచ్చి 10 లక్షల ఏళ్ళ క్రితం నాటిది అనమాట ఈ బుర్రా కేవ్స్. అది ఈ బుర్రా కేవ్స్ అనేది ఎలా ఫామ్ అయిందంటే, సున్నప్రాయి ఉంటుంది కదా, ఆ సున్నప్రాయి కాల్షియం బైకార్బోనేట్ ఉంటుంది కదా, ఈ రెండు మా వాటర్ ప్రవహిస్తుంది కదా, ఈ రెండు వాటర్లోనే రియాక్ట్ అవ్వడం వల్ల మనకి స్టోన్ అనేది మెల్లిమెల్లిగా కరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఇలాగ గోళం ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అవడానికి కూడా చాలా రోజులు పడుతుంది అనమాట. ఇప్పుడైతే మనం ఇంకా కిందకి వెళ్తున్నాం, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని. మనం అయితే ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం. ఇక్కడ నుండి చూడండి వ్యూ అయితే ఎలా ఉందో, చూసారు కదా.
ఇక్కడ నుండి మేము ఎలా వచ్చాం అనమాట. ఇదిగోండి బ్రిడ్జ్ కిందకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇదిగోండి చిన్న బ్రిడ్జ్ లాగా వచ్చింది కదా, ఆ కిందకి వెళ్తున్నాం. అలా లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాం లోపలికి. ఏది ఇక్కడ నుండి వ్యూ అయితే చూస్తున్నారా. ఇప్పుడు మేము అదంతా ఇలా నడుచుకొని వచ్చాం అనమాట ఇక్కడికి. చాలా పెద్ద గృహ ఇది, మన ఇండియాలోనే నెంబర్ 1 గృహ ఇది, నెంబర్ 1 లార్జెస్ట్ గృహ. అందులోకి అయితే వాటర్ ఎలా ఫ్లో అవుతుంది అంటే గోస్తాని నది నుంచి ఫ్లో అవుతుంది అంట. గోస్తాన్ నది ఏమొచ్చి ఇక్కడ నుంచి బుర్రా కేవ్స్ లోపల నుంచి 1 కిలోమీటర్ లోపలికి అలాగ వెళ్తే గోస్తాన్ నది మనం చేరుకోవచ్చు అంట. కాకపోతే ప్రస్తుతానికైతే మనకి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్స్ లేవు, ఎందుకంటే అది గవర్నమెంట్ అండర్లోకి వెళ్ళిపోయింది. సో పర్మిషన్ అయితే మనకు ఇవ్వలేదు లోపలికి వెళ్ళడానికి. ఆవు ఉంటుంది కదా, ఆవు పడిపోయిందని అంటారు అనమాట. అప్పుల్లో పడిపోయింది అనమాట కిందకి. దాన్ని ఎత్తుక్కుంటూ వచ్చారనమాట. ఎత్తుక్కుంటూ వస్తే అప్పుడు ఈ గోవ కనిపిస్తుంది అనమాట. అప్పుడు కనిపెడతారు ఈ గోవని అలాగా. ఇప్పుడైతే ఏదో మొత్తం లైటింగ్ మొత్తం లోపల వచ్చిన ప్రజలకి అందరికీ టూరిస్ట్ అట్రాక్షన్ మొత్తం లోపల లైటింగ్ మొత్తం సెటప్ అంతా చేశారు. సో బడీస్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇదే గృహ ఎండింగ్ అనమాట. గృహ మొత్తం 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో అంత పెద్దది అనమాట. సో ఇక్కడ నుండి ఇలా చూడండి వ్యూ ఎలాగుందో, దెయ్యాల కొంపలాగా ఉంది. ఆ లైట్లు అవి ఏం లేకపోతే ఫుల్ గబ్బిలతో నిండిపోతాయి గృహ. ఇక్కడ చూసారు కదా, వీళ్ళంతా పైకి వెళ్తున్నారు. ఆ పైన గుడి ఉంటుంది అనమాట. సో అది Never really know what's going on. Look at me sometimes like all you want to. బడీస్ బుర్రా కేవ్స్ అయితే మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపించాను కదా. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ ఈ అరకు సిరీస్ ఎవరైతే మిస్ అయ్యారో పక్కాగా అందరూ చూడండి, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఎలానే సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వీడియోస్తో వస్తాం. సో మా ఫ్రెండ్ కూడా చాలా కష్టపడ్డాడు, మొత్తం ఘాటీ రోడ్లో నీటిలోనే బైక్ రైడ్ చేసాడు. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.